Hey guys, this is Venky. Welcome to Vijay Venky Vlogs. ఈరోజు అయితే నేను ఒక అన్బాక్సింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. అండ్ మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంట్రెస్ట్తో మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ మన ఛానల్లో మోర్ కేటగిరీ వీడియోస్ అయితే పెట్టామన్నమాట. ఇందులో ఏ కేటగిరీ అయితే మీకు నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అవే ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇది వచ్చి ఒక బ్లూటూత్ మౌస్ వీడియో అనమాట. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి ఆర్కిటిక్ ఫాక్స్ అనే ఉంది. అండ్ ఇది ప్యూర్ వ్యూ అనే మోడల్ అనమాట. సీల్ అయితే ఓపెన్ చేస్తే నేనైతే దీన్ని అమెజాన్లో 699 రూపీస్కి అయితే తెప్పించాను. సీల్ అయితే ఓపెన్ చేస్తే మనకి మౌస్ అండ్ ఇదిగోండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారనమాట. టైప్ సి టు టైప్ ఏ కేబుల్. మౌస్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది లుక్ లైక్ ఎలా ఉందంటే నాకు యాపిల్ మౌస్ లాగే ఉంది. అండ్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్ డిజైన్. నథింగ్ మోడల్ ఎలా ఉంటుందో నథింగ్ ఫోన్స్ కానీ ఇయర్ పాడ్స్ కానీ అలా అయితే ఉందన్నమాట ట్రాన్స్పరెంట్ డిజైన్తో. బ్యాక్ సైడ్ చూసారు కదా బటన్స్, అవి వచ్చేసి మనకి 3 డివైజెస్కి అయితే అట్ ఎ టైం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ మౌస్ని. అండ్ ఇది ఆన్ ఆఫ్ బటన్. ఈ బటన్ క్లిక్ చేసుకొని మనం 3 డివైజెస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో యూఎస్బి డాంగిల్ కూడా ఉందన్నమాట. ఆ పైన క్యాప్ ఉంది కదా అది రిమూవ్ చేస్తే వస్తుంది. ఇది వచ్చేసి మనకి టైప్ సి పోర్ట్. ఈ టైప్ సి పోర్ట్ ద్వారా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా యాపిల్ మౌస్ అయితే పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నమాట. కాకపోతే అది వచ్చేసి యాపిల్, ఇది వచ్చేసి మనకి దాని ప్రైస్కి దీని ప్రైస్కి చాలా తేడా ఉంటుంది. దాంట్లో టచ్ సెన్సర్ ఒకటే ఉంటుందన్నమాట. పైన టచ్ లాగా ఉంటుంది మనకి యాపిల్ మౌస్లో. ఇందులో అయితే నార్మల్గా ఉంటుంది. ఈ క్యాప్ అయితే మ్యాగ్నెటిక్స్తో అయితే ఫిక్స్ చేశారు. క్యాప్ ఓపెన్ చేయగానే చూసారు కదా ఇందులో అయితే యూఎస్బి డాంగిల్ ఉంది. మన ల్యాప్టాప్కి కానీ దేనికైనా సరే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్కి, పీసీకి, మానిటర్స్కి దేనికైనా సరే మనం మౌస్ యూజ్ చేసే డివైస్ అన్నిటికీ దాన్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ 2 బ్లూటూత్ డివైస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి గేమింగ్ మౌస్ లాగా ఆర్జీబీ లైట్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా అదే ఆర్జీబీ లైట్. ఆ లైట్ ఆ బటన్ క్లిక్ చేయగానే లైట్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. అండ్ ఆ మానిటర్ సింబల్ ఉన్న బటన్ అయితే క్లిక్ చేస్తే మనం డెస్క్టాప్ కి అయితే వచ్చేస్తాం. ఈ బడ్జెట్ లో ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఛార్జింగ్ పెట్టగానే ఇక్కడైతే మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు బ్లూ కలర్ లో. అది ఛార్జింగ్ సింబల్ అయితే కనపడుతుంది కదా. ఫైనల్ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం రండి. హే గాయ్స్, ఈ మౌస్ వచ్చేసి 8000 రూపీస్ అనమాట. ఈ మౌస్ వచ్చేసి 699 రూపీస్. ఈ రెండింటికి తేడా ఏంటంటే రెండు ఒకటే. ఇది యాపిల్ మౌస్, ఇది వచ్చేసి మనకి నార్మల్గా బ్లూటూత్ మౌస్ అనమాట. దీనికి ఏంది డిఫరెన్స్ అంటే ఏమీ లేదు. ఈ మౌస్ వచ్చేసి మనకి యాపిల్ డివైస్కి యాక్యురేట్గా పనిచేసిద్ది. దేనికైనా కనెక్ట్ చేసుకుంటే మనకి యాపిల్ డివైస్ ఒకదాన్ని కనెక్ట్ చేస్తే చాలు మల్టిపుల్ డివైస్కి అయితే కనెక్ట్ అయ్యిద్ది. ఇది ఓన్లీ యాపిల్ ఎకో సిస్టంలో మట్టుకే పనిచేసిద్ది. కానీ ఈ మౌస్ యాపిల్లో పనిచేస్తుంది, ఆండ్రాయిడ్లో పనిచేస్తుంది, టీవీలో పనిచేస్తుంది, మనకి పీసీలో పనిచేస్తుంది, ల్యాప్టాప్లో పనిచేస్తుంది, అన్నింటిలో పనిచేస్తుంది. ప్లస్ యూఎస్బి డాంగిల్తో రావటం వల్ల మనం దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి 10 మీటర్స్ వరకు అయితే డిస్టెన్స్ అయితే వర్క్ అవుతుంది. అండ్ అదిగాక దీంట్లో ఇంకో 2 డివైస్ అయితే బ్లూటూత్ ద్వారా అయితే మనం పేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 3 డివైస్కి అయితే పనిచేస్తుంది. అండ్ ఇది టైప్ సి ఛార్జింగ్తో వస్తుంది కాబట్టి అందువల్ల దీనికి మనం 1 మంత్ దాకా వస్తుంది. నాకైతే నియర్లీ ఒక 20 డేస్ అయితే వచ్చింది అనమాట ఛార్జింగ్. బాగా రఫ్గా యూజ్ చేస్తేనే. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇదొక్కటే నేను ఫస్ట్ భయపడ్డాను, కానీ ఇలా ఓపెన్ అయిపోతుంది కదా మ్యాగ్నెట్స్ అంతగా వర్క్ కావేమని భయపడ్డాను. కానీ అదేం లేదనమాట, బాగానే వర్క్ అవుతుంది. అండ్ దీని లుక్ చూసారు కదా నథింగ్ ఫోన్ లాగా మనకి ఫుల్ ట్రాన్స్పరెంట్ డిజైన్ అనమాట. రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి. ఆరెంజ్ ఉంది, బ్లాక్ ఉంది, వైట్ ఉంది, అండ్ బ్లూ కలర్ ఉంది. ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట వెబ్సైట్లో. అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి. అదీగాక ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. మన తమిళనాడులో అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా కంప్లీట్లీ ట్రాన్స్పరెన్సీ డిజైన్ పరంగా అయితే సూపర్ ఉందని చెప్పొచ్చు. అండ్ ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీని క్లికింగ్ సౌండ్ అయితే లేదు. చూడండి, క్లిక్కింగ్ సౌండ్ అయితే పెద్దగా రావట్లేదు అనమాట. అది పెద్ద ప్లస్ అనే చెప్తాను నేను. చాలామందికి మౌస్ క్లిక్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ సౌండ్కి. ఇదైతే అసలు సౌండ్ లేదు, చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇది కొనొచ్చా అంటే ఆ ప్రైస్కి ఖచ్చితంగా వర్త్ అనే చెప్తాను. ఈ మౌస్ అయితే ఈ మౌస్తో కంపేర్ చేస్తే మటుకు ఖచ్చితంగా ఇది వర్తే. ఎందుకంటే దీని ప్రైస్ ఎక్కడ చూడండి. ఖచ్చితంగా ఇది కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది. నాకు ప్రజెంట్ అయితే 1 మంత్ యూజ్ చేశాను. 1 మంత్ అయితే నాకు బాగుంది అనమాట. 1 మంత్ యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉంటాయండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.